హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్పి మొబైల్స్. ఫైనల్లీ మన మైక్రోస్కోప్ అయితే వచ్చేసిందండి. ఆ మైక్రోస్కోప్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఏ కంపెనీ ఏంది అనేది. ఈ మైక్రోస్కోప్ని అయితే నేనైతే రామ్ రాజ్ అనే వెబ్సైట్ ద్వారా అయితే తెప్పించుకున్నాను. ఆ వెబ్సైట్లో తెప్పించుకోండి. జెన్యూన్ వెబ్సైట్ అండి. దాంట్లో క్వాలిటీ కూడా బాగుంటాయి, అన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతారు. ఓకే, చూడండి ఈ మైక్రోస్కోప్ వచ్చేసి సాప్టాప్ అనే కంపెనీ అయితే నేను బై చేశాను. ఈ మైక్రోస్కోప్ కొనడానికైతే నేను చాలా రోజులు అయితే వెయిట్ చేసి నేను చెక్ చేసుకొని ఏది మంచి కంపెనీ అనేది తీసుకున్నాను. అయితే ఈ మైక్రోస్కోప్ ప్రైస్ కూడా కొంచెం హైలో ఉంటుంది. చూసి మనకు బడ్జెట్ ఎక్కువ ఉంది, మనం తీసుకోగలుగుతామంటే తీసుకోండి. అయితే మాత్రం ఈ మైక్రోస్కోప్ బ్రహ్మాండంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో అయితే నో ఆర్గ్యుమెంట్స్ చూసుకోబడలేదు. దీంట్లో ఏమి ఇచ్చాడనేది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. మనకు దీంట్లో సెటప్ ఎలా చేయాలా, దీన్ని ఏ విధంగా అనేది. దీనిలో అయితే మనకు 2 టైప్స్లో ఉన్నాయండి మైక్రోస్కోపు. చూడండి, మోడల్ నెంబర్ కూడా చూపిస్తాను దీనిలో. చూడండి, సాప్టాప్ కంపెనీ మోడల్ నెంబర్ వచ్చేసి SZN71 అనే ఈ మోడల్ నెంబర్ అండి. నేను చెప్తున్నాను కదా, దీంట్లో వచ్చేసి 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి మోడిఫైడ్, ఒకటి వచ్చేసి నార్మల్. మోడిఫై అంటే మనం పీసీలో, నెక్స్ట్ వచ్చేసి మైక్రోస్కోప్లో చూస్తా 2 ఒకేసారి చేసుకోవచ్చు. నార్మల్ అంటే ఓన్లీ ఒకసారి మనం మైక్రోస్కోప్లో చూసుకోవచ్చు, లేదంటే పీసీలో చూసుకోవచ్చు. దీనిలో చూస్తా, దానిలో చేయలేమండి, అది తేడా. చూడండి, దీనిలో వచ్చేసి మనకు ఏమి ఇచ్చాడని మాన్యువల్ ఒకటి ఇచ్చాడు. చూడండి, ఈ విధంగా బ్లూ కలర్లో ఇచ్చాడు. ఇది వచ్చి మొత్తం చైనా లాంగ్వేజ్లో ఉండి మనకైతే అర్థం కాదు కాబట్టి దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేశాను. మనకైతే ఏమైతే అర్థం అవ్వలేదు, అందుకనే పక్కన పెట్టేశానండి దీన్ని. దీంట్లో ఏమి ఇచ్చాడనేది మనం చూద్దాము. దీంట్లో చూడండి, లైట్ అయితే ఇచ్చాడు. ఈ లైట్ని అయితే చాలా బ్రైట్నెస్ చాలా తక్కువ ఉంది. మనం ఈ మైక్రోస్కోప్ కొనేటప్పుడు ఒక లైటు, నెక్స్ట్ వచ్చేసి ఒక స్టాండ్ కూడా తెప్పించుకుంటే మంచిది. ఎందుకంటే స్టాండు లైట్ అయితే దీంట్లో బాగా ఇవ్వలేదండి. ఈ మైక్రోస్కోప్కి బడ్జెట్కి సరిపోయేదైతే ఇవ్వలేదు. స్టాండ్ కూడా చాలా చిన్నది ఇచ్చాడు. ఆ లైట్ బ్రైట్నెస్ కూడా చాలా తక్కువ ఉంది. మళ్ళీ మనకు ఏమేమి ఇచ్చాడు చూద్దాము. చూడండి, ఈ లెన్స్ అయితే ఇచ్చాడు. 0.7 లెన్స్. ఇది మైక్రోస్కోప్ కింద పెట్టుకుంటాం కదా, ఆ లెన్స్ అండి ఇది. చూడండి, 0.7 లెన్స్ ఇది. దాంతోపాటు ఇంకో లెన్స్ కూడా ఇచ్చాడు, చూపిస్తాడు చూడండి. ఇది వచ్చేసి మైక్రోస్కోప్ కింద పెట్టుకోవడానికి ఇంకో లెన్స్ చూపిస్తా చూడండి. ఈ లెన్స్ వచ్చేసి మనం సిటీవీ లెన్స్ అంటారు దీన్ని. దీని ద్వారా మనం పీసీకి కనెక్ట్ చేసుకొని చూడవచ్చు. ఈ లెన్స్ వచ్చేసి 0.5x లెన్స్ అండి. ఇది వచ్చేసి మైక్రోస్కోప్ మీద పెట్టుకొని పీసీకి కెమెరా కనెక్ట్ చేసుకొని దాని ద్వారా మైక్రోస్కోప్ ద్వారా సిస్టంలో మనం పీసీలో అయితే చూసుకోవచ్చు. మనం వర్క్ చేసేది అయితే దాంట్లో చూసుకోవచ్చు. లేదంటే మనం ఏమైనా క్లాసెస్ చెప్పేటప్పుడు మనం స్టూడెంట్స్ని దాంట్లో పీసీలో చూపిస్తా అన్ని కాంపోనెంట్స్ని ఎలా చేస్తున్నాం వర్క్ అనేది చూపించడానికి ఈ లెన్స్ ద్వారా మనం కెమెరా ఒకటి ఫిక్స్ చేసుకొని చూసుకోవచ్చు అండి. ఈ లెన్సు కెమెరా లెన్సు, నెక్స్ట్ వచ్చేసి ఈ సిటీవీ లెన్స్ ఒకటి, నార్మల్ కింద పెట్టే లెన్స్ 0.7x లెన్స్ చూపిస్తాను చూడండి. ఈ లెన్స్ అయితే మనకు 2 కూడా దీంతో పాటు ఫ్రీగా ఇచ్చారండి. దీనికైతే మనం డబ్బులు అయితే ఏం పే చేయలేదు, ఆ మనీలోనే వీళ్ళు మొత్తం ఇచ్చారండి. చూద్దాము మనకు లోపల ఏమేమి ఇచ్చాడు అనేది. దీన్ని మాత్రం సెట్టింగ్ మాత్రం బాగా ఇచ్చారండి. చాలా జాగ్రత్తగా, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా పార్సిల్ మాత్రం బాగా ధర్మకుల్లో ఫిట్ చేసి ఇచ్చినాడు. చూద్దాము ఓపెన్ చేసి దీని లోపల మనకు ఏమి ఇచ్చారు అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం ఎలా ఫిట్ చేసుకోవాలా అనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి. ప్యాకింగ్ మాత్రం బాగా ఇచ్చారండి, ఎక్కడ కూడా ఏమి కూడా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఇచ్చారండి. చూద్దాము దీంట్లో ఏమి ఇచ్చారనేది. చూడండి, ఈ విధంగా అయితే మనకు సెట్టింగ్ అయితే వచ్చింది. ఈ మైక్రోస్కోప్ స్టాండు, హోల్డరు, నెక్స్ట్ మెయిన్ మైక్రోస్కోప్ బాడీ, సపరేట్ లెన్సు, క్లాత్ అన్నీ దీనిలో ఇచ్చున్నాడు. చూద్దాము ఒక్కొక్కటి చూసి మనం ఎలా ఫిట్ చేయాలనేది. చూడండి, ఇవి వచ్చేసి లెన్స్ అండి, మెయిన్ లెన్స్ మన మైక్రోస్కోప్ మీద పెట్టుకొని ఐ ద్వారా చూస్తాం కదా, ఆ లెన్స్ అండి. చూడండి, ప్యాకింగ్ కూడా బాగా దీనికి సపరేట్గా ఇచ్చాడు. మళ్ళీ ఇది వచ్చేసి
ప్రొటెక్టర్ లాగా ఉన్నట్టుంది, దాన్ని అయితే ఇచ్చాడు. నెక్స్ట్ స్టాండ్ ఉంది, ఈ మైక్రోస్కోప్ మెయిన్ బాడీ కూడా ఉంది. చూద్దాము ఒకసారి, మొత్తం ఒక్కొక్కసారి తీసి చెక్ చేసి ఫిట్ చేద్దామండి. చూడండి ఈ లెన్స్ని అయితే ఎంత బాగా ప్యాకింగ్లో ఇచ్చాడు నీట్గా. ఈ విధంగా స్క్రూ తిప్పినట్టు ఒక ప్యాకింగ్లో అయితే దీన్ని అయితే ఫిట్ చేసి ఇచ్చినాడు. చూద్దాము ఎలా ఫిట్ చేయాలనేది మొత్తం ఈ వీడియోలో. ఇది వచ్చేసి మదర్ బోర్డు, అదే మైక్రోస్కోప్ స్టాండు, హోల్డరు రెండు కూడా ఒకే దాంట్లో ఇచ్చేసాడు. మనం దీన్ని సపరేట్గా ఫిట్ చేసుకునేది ఏమి ఉండదు, దీంట్లోనే ఇచ్చేసాడండి. స్టాండు హోల్డర్ రెండు కూడా దీనిలోనే ఇచ్చేసాడు. దీని మీద మనం తీసుకొచ్చి ఆ మైక్రోస్కోప్ మెయిన్ బాడీని పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి స్టాండ్ అయితే చాలా చిన్నది ఇచ్చాడు. ఈ స్టాండ్ అయితే నాకైతే అసలు నచ్చలేదు. నేనైతే దానికోసంగా సపరేట్గా ఒక స్టాండు, ఒక లైట్ అయితే తెప్పించుకున్నాను. ఈ స్టాండ్ చాలా చిన్నదండి ఇది. నేను ఆల్రెడీ ఆ స్టాండ్ వాడున్నాను కాబట్టి చెప్తున్నాను. అంత అయితే ఉండదు ఆ స్టాండు. మీరు మైక్రోస్కోప్ కొనేటప్పుడు మాత్రం ఒక స్టాండు, ఒక లైట్ అనేది సపరేట్గా తెప్పించుకోండి, బాగుంటుంది. చూడండి హోల్డర్ ఇచ్చాడు. ఈ హోల్డర్ కూడా మనకు వెనకాల పక్క రాడ్ ఉంది కదా, అది చాలా డౌన్లో ఉన్న చాలా చిన్న రాడ్ లాగా కనిపిస్తుంది. అయినా కూడా మనకు ఈ మైక్రోస్కోప్ చాలా, నాకు ఆ లెవెల్లోనే సరిపోయిందండి. ఇంకా పైకి కూడా ఎత్తలేదు నేను. దానికి చాలా నేను నా చైర్ని హైట్ చేసుకొని చూడాల్సి వచ్చింది. అయితే మాత్రం మైక్రోస్కోప్ మాత్రం బాగుంటుందండి ఇది. నేను ఆల్రెడీ మొత్తం సెటప్ చేసుకొని చెక్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకు మన దగ్గర బడ్జెట్ ఉంది, నేను తెప్పించుకోగలుగుతానంటే మాత్రం ఈ మైక్రోస్కోప్ని అయితే తెప్పించుకోండి, వర్తబుల్ అండి ఇది. చూడండి మెయిన్ మైక్రోస్కోప్ బాడీ ఉంది కదా, అదైతే సెట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే ఓపెన్ చేసి సెట్ చేస్తున్నాను. దీని ప్యాకింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చాడు. ఎక్కడ కూడా స్క్రాచెస్ పడకుండా, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా, అంత మొత్తం కింద లెన్స్ దగ్గర ప్రొటెక్టెడ్, పైన ప్రొటెక్టెడ్ మొత్తం ఇచ్చాడండి వాడు జాగ్రత్తగా. ఎక్కడ కూడా డస్ట్ పోకుండా మొత్తం సీల్ చేసి. చూడండి నేను మాడిఫై అని చెప్పాను కదా, ఈ విధంగా మనకు హెడ్ ఫోన్ సింబల్ టైప్లో వస్తుంది. ఇది మాడిఫైడ్ది. మాడిఫైడ్ అంటే మనం సిస్టంలో చూస్తా, మైక్రోస్కోప్లో చూస్తా, సిస్టంలో కూడా చూపిస్తా చేసుకోవచ్చు. నార్మల్ అయితే మనం ఓన్లీ ఇక్కడ మైక్రోస్కోప్లో చూడగలుగుతాం, లేదంటే సిస్టంలో చూడగలుగుతాం. రెండిట్లో ఒకదాన్నే చూడగలుగుతాం నార్మల్ అయితే. దీనిలో అయితే రెండిట్లో చూస్తా క్లాస్ కూడా చెప్పచ్చు. దీనికోసంగా దీన్ని అయితే నేను బై చేశానండి. చూడండి నేను జూమింగ్ కూడా చూపించాను దాంట్లో, తిప్పుతా. ఇది కూడా చూపిస్తాను నేను ఫైనల్లో ఎంత జూమింగ్ ఉంది. ఇది జూమింగ్ వచ్చేసి 4.5 దాకా ఉంది. స్టార్టింగ్ వచ్చేసి 0.65 నుంచి 0.85, నెక్స్ట్ 1.5 to 2.5, ఆ విధంగా 4.5 దాకా మనకు ఫైనల్గా ఇచ్చాడండి దాంట్లో. చూడండి ఈ విధంగా అయితే దీని లెన్స్ మీద ఓన్లీ ప్రొటెక్టర్ ఇచ్చినాడు. ఆ ప్రొటెక్టర్ని తీసేసి మనం మెయిన్ లెన్స్ ఇచ్చాడు కదా, దీన్ని ఫిట్ చేస్తాము. చూడండి ఇదైతే ఓన్లీ క్యాప్ లాగా ఇచ్చాడు, దాన్ని సింపుల్గా అయితే నేను తీసేస్తున్నాను. ఈ మైక్రోస్కోప్ పెద్ద సెటప్ అయితే ఏం లేదండి, నార్మల్గానే ఈజీగా అయిపోయింది సెటప్. చూడండి ఈ విధంగా లెన్స్ ఇచ్చాడు. దీన్ని కూడా ఎంత బాగా ప్యాకింగ్లో ఇచ్చాడు చూడండి, ఎక్కడ కూడా స్క్రాచెస్ పడకుండా, డ్యామేజ్ అవ్వకుండా మొత్తము. లెన్స్ కూడా కొంచెం హెవీగా ఉన్నాయి, క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది. చూడండి ఈ విధంగా సాఫ్ట్ టాప్ అనే పేరు మీద ఇచ్చారండి లెన్స్. జూమింగ్ కూడా ఉంది దాని మీద. చూడండి ఈ విధంగా ఫిక్స్ చేసి సైడ్లో చిన్న స్క్రూ ఒకటి ఇచ్చాడు. మళ్ళీ ఇంకో లెన్స్ కూడా తీసుకుంటున్నాను. దీన్ని కూడా ఈ విధంగా సింపుల్గా తీసి మైక్రోస్కోప్ మీద ఈ విధంగా ఫిట్ చేసేయాలా. చూడండి దీన్ని కూడా బాగా నీట్గా, యాడ్ కూడా స్క్రాచెస్ పడకుండా నీట్గా ప్యాకింగ్ చేసినాడు. సాఫ్ట్ టాప్ అనే పేరు ఇచ్చినాడు. దీన్ని కూడా ఈ విధంగా ఫిట్ చేసేస్తున్నాను. ఇక్కడ సైడ్లో ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని చిన్నగా లూజ్ చేసుకొని లోపలికి పంపించేసి మళ్ళీ టైట్ చేసేయాలి. ఎందుకంటే మైక్రోస్కోప్ కదిలినప్పుడు లెన్స్ పడిపోకుండా ఉండడానికి. చూడండి ఇది వచ్చేసి మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర కళ్ళు కొంచెం దూరంగా ఉంటాయి, కొంచెం దగ్గరగా ఉంటాయి. అట్లాంటప్పుడు ఇది జరుపుకోవడానికి ఈ విధంగా సెట్టింగ్ అది. చూడండి దాంతోపాటు మనకు ఒక క్లాత్ కూడా ఇచ్చాడు, ఓ సాఫ్ట్ టాప్ అనేది పేరు మీద. ఇది డస్ట్ పడకుండా మైక్రోస్కోప్ని కవర్ చేసుకోవడానికి అయితే మంచి క్వాలిటీతో ఇచ్చాడు. ఎందుకంటే దానికి తగ్గట్టే ఆ రేట్ కూడా ఉంది కాబట్టి మైక్రోస్కోప్ది.
ఇక్కడ వచ్చేసి ఒక లెన్స్ టైప్లో ఇచ్చాడు గ్లాసు, దాన్ని అయితే ఫిట్ చేస్తున్నాను. దాన్ని ఫిట్ చేసి మనం చెక్ చేస్తే మనకైతే ఏమైతే కనిపించలేదు. దానికోసం నేను మళ్ళీ తీసేసాను, దాన్ని ఫిట్ చేశాను. చెక్ చేస్తే కనిపించలేదు కాబట్టి మళ్ళీ తీసేసాను. చూడండి ఫిట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ లైట్ కూడా తీసుకొని దాన్ని ఫిట్ చేయడానికి ట్రై చేశాను. అది సెట్ అవ్వలేదు. మళ్ళీ లెన్స్ తీసి మళ్ళీ ఓన్లీ లైట్ ఒకటే ఫిట్ చేశానండి. ఈ లైట్ని అయితే మీరు పక్కన పెట్టేసి ఒక లైట్ మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎందుకంటే అంత బాగుండదు ఈ లైటు. అందుకే దానికోసం పదే నేను చెప్తున్నాను. ఈ లైట్తో పాటు వేరే లైట్ తెప్పించుకోండి. మళ్ళీ తెప్పించుకున్న తర్వాత బ్రైట్నెస్ తక్కువ అయిపోయి మళ్ళీ కొన్ని దానికోసంగా అదే పనిగా చేసుకోకుండా దీంతో పాటే తెప్పించుకుంటే బాగుంటుంది మైక్రోస్కోప్తో పాటే. చూడండి ఈ విధంగా అయితే దీనిలో ప్లగ్ఇన్ చేయాలి. దీన్ని ప్లగ్ఇన్ చేసి దీన్ని సెటప్ చేయాలి. కింద లైట్ కింద మళ్ళీ లైట్ మధ్యలో మళ్ళీ ఒక గ్లాస్ టైప్లో ఇచ్చాడు. దానివల్ల అసలు మనకు జూమింగ్ బాగా ఉండట్లేదు, బ్లర్గా కనిపిస్తూ ఉంది. చూడండి దీన్ని తీసేసి దాన్ని సెట్ చేయాలా. ఇది ఓన్లీ ప్రొటెక్టర్ లాగా ఉంది. చూడండి ఈ విధంగా అయితే లైట్ సెట్ చేయాలా. దీన్ని జాగ్రత్తగా అయితే సెట్ చేయాలి. ఎందుకంటే ఆ మైక్రోస్కోపు థ్రెడ్లు అయితే డ్యామేజ్ అవ్వకూడదు. థ్రెడ్లు డ్యామేజ్ అయిపోతే మళ్ళీ లెన్స్ అవి పెట్టుకోవడానికి ఇబ్బంది అయిపోద్ది. నేను ఇక్కడైతే లెన్స్ ఇంకా ఫిట్ చేయలేదు. ఈ లైట్ పెట్టి చూద్దాము అని లైట్ అయితే సెట్ చేస్తున్నాను. ఆ మెయిన్ మైక్రోస్కోప్ బాడీ ఉంది కదా, దాని కింద పెట్టి దాని కింద లెన్స్ పెట్టి దాని కింద వచ్చేసి ఈ లైట్ అయితే ఫిట్ చేయాలా. నేనైతే అలాగే లెన్స్ అయితే ఫిట్ చేయలేదు దీంట్లో. ఇది సెట్ చేద్దాము ఎలాగుంటుందని చెక్ చేద్దామని పెట్టి చూస్తున్నాను. చూడండి ఫైనల్ అయితే నాకు ఈ లైట్ అయితే సెట్ అయింది. చాలా టైం పట్టిందండి. ఇది జాగ్రత్తగా చిన్నగా చేశాను నేను. ఎందుకంటే మళ్ళీ థ్రెడ్లు అయితే డ్యామేజ్ అయిపోతే ఇబ్బంది అయిపోద్దని ఈ విధంగా ఫిట్ చేసుకొని ఆ లైట్కి అయితే అది కనెక్షన్ ఉంది కదా ఇచ్చేసి యూఎస్బీలో పెట్టేస్తే ఆ లైట్ వెలుగుతుంది. చూద్దాము ఏ విధంగా ఫిట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఫిట్ చేసి పైన సిటీవీ లెన్స్ దగ్గర ఓపెన్ ఉంది కదా, దాని మీద కూడా నేను ఒక క్యాప్ అయితే ఫిట్ చేస్తున్నాను. ఎందుకంటే డస్ట్ ఏమైనా పడకుండా ఉండడానికి. చూడండి ఈ విధంగా అయితే క్యాప్ పెట్టేశాను. ఈ విధంగా క్యాప్ పెట్టేసి డస్ట్ పోకుండా ప్రజెంట్ అయితే నేను చెక్ చేయడానికి. చూడండి ఈ విధంగా ఫైనల్గా నేను మొత్తం మైక్రోస్కోప్ని అయితే ఫిట్ చేశాను. చూడండి లైట్ కూడా వేసి చూపిస్తున్నాను మీకు. చూడండి లైట్ అయితే ఎంత బ్రైట్నెస్ వచ్చినట్టయితే కనిపిస్తుంది. అయితే మాత్రం మనకు బ్రైట్నెస్ అయితే అంత ఎక్కువగా లేదండి, చాలా తక్కువగా ఉంది బ్రైట్నెస్. ఖచ్చితంగా అయితే మీరు ఒక స్టాండ్ ఒక లైట్ అయితే తెప్పించుకోండి. దీంతోపాటు బాగుంటుంది. చూడండి దీనిలో బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అయితే ఇచ్చాడు. మొత్తం సెట్టింగ్ ఇచ్చినాడు. ఈ విధంగా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీంట్లో మళ్ళీ బటన్ కూడా ఒకటి ఇచ్చినాడు, ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి. రెండు బ్రైట్నెస్ పెంచుతున్నాను, తగ్గిస్తున్నాను, చూస్తున్నాను ఏ విధంగా ఉంది అనేది. మళ్ళీ ఈ మదర్ బోర్డు ఇది స్టాండ్ ఉంది, మైక్రోస్కోప్ స్టాండ్ ఉంది కదా, అది కూడా చెక్ చేస్తున్నాను. మధ్యలో ఒకటి ఇస్తాడు దాంట్లో హోల్ లాగా. చూడండి ఇది వచ్చేసి ఎందుకంటే సైడ్లో మదర్ బోర్డ్ మనం పెట్టినప్పుడు పట్టుకోవడానికి అవి. చూడండి ఇదైతే హోల్ వచ్చి ఇది ఇచ్చాడు. ఇదైతే అసలు బాగుండదండి. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసినాను కాబట్టి చెప్తున్నాను. దీని బదులు మంచి అది మధ్యలో స్టాండ్ ఇది తెప్పించుకుంటే బాగుంటుంది. ఇదైతే ఎంత ఉండదు, అయితే ప్రజెంట్ అయితే చేసుకోవచ్చు, ఏమైతే ఇబ్బంది లేదు. దీన్ని ఫిట్ చేయడానికి చూస్తున్నాడండి. ఒక లాక్ టైప్లో ఇచ్చినాడు. దీన్ని ఆ విధంగా పెట్టి ఈ విధంగా అయితే పెట్టేయాలా. ఈ విధంగా పెట్టేస్తే ఫిట్ అయిపోద్ది. సైడ్లలో అవి ఇచ్చినాడు కదా, అవి వచ్చేసి మనం మదర్ బోర్డు పెట్టినప్పుడు అది మదర్ బోర్డు కదలకుండా పెట్టుకోవడానికి బాగుంటుంది. అయితే మీకు చూడండి ఈ మైక్రోస్కోప్ నచ్చినట్లయితే తెప్పించుకోండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఫైనల్లో నేను ఈ మైక్రోస్కోప్ని ఏ విధంగా సెటప్ చేసుకున్నానంటే పూర్తి వీడియోని అయితే పెడతాను చూడండి. ఫైనల్లీ నా సెటప్ అయితే ఈ విధంగా ఉందండి. చూడండి కింద స్టాండ్ అయితే పెద్ద బిగ్ స్టాండ్ తెప్పించుకున్నాను, ఒక లైట్ తెప్పించుకున్నాను. నా మైక్రోస్కోప్ని ఈ విధంగా సెట్ చేసుకొని పైన సిటీవీ లెన్స్ మెకానిక్ది ఒక సెట్ చేసుకొని మొత్తం చూడండి ఈ మోడల్ నెంబరు, ఇది సిటీవీ లెన్స్ చూడండి పైన ఈ విధంగా సెట్ చేసుకున్నాను. నా సెటప్ అయితే ఈ విధంగా అయితే నేను నీట్గా సెట్ చేసుకున్నాను.
ఇది వచ్చేసి పీసీ కనెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందనేది మొత్తం. చూడండి ఇది ఎంత జూమింగ్ ఉంది మొత్తం దీంట్లో అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే సెటప్ చేసుకున్నాను. కింద చూశారు కదా, ఒక మదర్ బోర్డ్ని అయితే పెట్టినాను. స్టాండ్ కూడా చాలా పెద్దది, ఇది పీసీలో పెట్టినాను చూడండి. పీసీకి చూపిస్తున్నాను మనకు ఎంత జూమింగ్ ఉంది ఏంది అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి, ఎంత వరకు జూమింగ్ అవుతుంది అనేది. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ 0.267 0.85 అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 1 1.5 2.5 ఆ విధంగా జూమింగ్ అవుతుంది చూడండి. ఎంత దూరంగా అయితే జూమింగ్ అవుతుంది చూపిస్తా చూడండి. ఇది ఫైనల్ వచ్చేసి 4.5 అక్కడ దాకా అయితే జూమింగ్ అవుతుంది. చూద్దాము చూడండి. ఈ విధంగా జూమింగ్ చేసే కొద్దీ మనకు అవుతానే ఉంటుంది చూడండి. ఇక్కడైతే ఒక మైక్రోస్కోప్ కింద ఒక మదర్ బోర్డు పెట్టి జూమింగ్ చేస్తున్నాను చూడండి. అవుతుంది చూడండి, కొంచెం బ్లర్ అవుతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకుంటా మళ్ళీ జూమింగ్ చేస్తా, మళ్ళీ బ్లర్ అవుతా, అలా విధంగా చూపిస్తున్నాను చూడండి. రెసిస్టర్ చూడండి ఎంత చిన్నగా ఉంటాయి మామూలుగా, దీన్ని చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి. కెపాసిటర్లు ఆ రెసిస్టర్లు అయితే ఎంత బాగా చూపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి. మళ్ళీ జూమింగ్ చేశాను, ఇంకా జూమింగ్ చేశాను చూడండి, ఇంకా జూమింగ్ చేశాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. మనకు ఇప్పుడు వచ్చేసి 3.5లో పెట్టుకున్నాను. ఇంకా వచ్చేసి ఇంకా 2 ఉంది, 4 ఉంది, 4.5 ఉంది. అప్పటికే అంత జూమింగ్ అయిపోయింది చూడండి, 3Dలో అయినట్టు అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి జూమింగ్, 4.5 చూడండి. ఇంకా మారుస్తున్నాను, ఇప్పుడు 4లో పెట్టాను చూడండి. ఎంత దగ్గరకు వచ్చేసాయో, చాలా దగ్గరకు వచ్చేసాయి. ఇంకో పాయింట్ కూడా ఉంది మళ్ళీ 4.5, దాన్ని కూడా మారుస్తాను చూడండి. 4.5లో పెట్టాను. ఇప్పుడు చూడండి ఎంత అంటే ఎంత క్లీన్గా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, అంతా చాలా జూమ్లో కనిపిస్తాయి, 3Dలో లాగా కనిపిస్తాయండి. అయితే మాత్రం హై లెవెల్లో ఉంటుంది వర్క్ చేసేటప్పుడు మాత్రం. చూడండి మీకు బడ్జెట్ అయితే అవైలబుల్ అయితే ఈ మైక్రోస్కోప్ని అయితే బై చేసుకోండి చూడండి. కెపాసిటర్లు నేను చెప్పాను కదా, ఇన్నర్గా ట్రాక్స్ ఏమైనా డ్యామేజ్ అయిపోతే చేసుకోవడానికి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో జూమింగ్ పెట్టాను చూడండి. చూడండి ఒక లైన్ అయితే నేను తీసుకొని దాన్ని జూమింగ్ చేస్తున్నాను చూడండి. జూమింగ్ ఎంత దూరం వస్తుంది చూడండి. చేస్తుంటే జూమింగ్ వస్తూనే ఉంది. ఏమైనా ట్రాక్లో కట్టినప్పుడు ఈ విధంగా దాని మీద స్క్రాచెస్ చేసుకోవడానికి ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తాను చూడండి, ఎంత దూరం పోతుంది చూడండి ఫ్రెండ్స్. ఎంత దూరం పోతుందో ఈ మైక్రోస్కోప్ అయితే బాగుంటుంది. ఓకే.